Hi guys, good morning and good evening. This is Bhaskar Jogi from GoOnlineTrainings.com. ఈరోజు మనం ఓఎల్టీపీ డేటాబేసెస్ని ఓలాప్ అదే డేటా వేర్ హౌసింగ్ డేటాబేస్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు అనే క్వశ్చన్ కనుక మీకు ఇంటర్వ్యూలో అడిగితే దానికి ఆన్సర్ ఎట్లా చెప్పాలో ఈరోజు నేర్చుకుందాం. మనకి ఓఎల్టీపీ ఆర్ ఓలాప్ అంటే కూడా రెండు డేటాబేస్లు అని అర్థం. ఓఎల్టీపీలో ఏముంటుందంటే కంపెనీస్ డైలీ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరు క్యాష్ విత్డ్రాలు, క్యాష్ డిపాజిట్స్ ఆర్ పైన ఫోన్పేలోకి వెళ్ళి క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ డేటా అంతా ఓఎల్టీపీ డేటాబేస్లో ఉంటుంది. ఓఎల్టీపీ డేటాబేస్ అంటే రైటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఓఎల్టీపీ డేటాబేస్ డిజైన్ చేసినప్పుడు డేటా ఆర్కిటెక్ట్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డేటా రైటింగ్ ఎక్కువ జరగాలి అని అనుకుంటూ డిజైన్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఏ కాన్సెప్ట్ ఉపయోగిస్తారంటే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ను ఉపయోగిస్తారు. నార్మలైజేషన్ ఏం చేస్తుంది అంటే నార్మలైజేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తుందంటే ఓఎల్టీపీ డేటాబేస్లో స్మాల్ టేబుల్స్ని క్రియేట్ చేసి పెడతా ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ టేబుల్స్ ఏమవుతుందంటే రైటింగ్ క్యాపబిలిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. క్లియర్? నార్మలైజేషన్ అంటే ఏంటి? రిమూవింగ్ రెడెండెన్సీ. అది బుక్కిష్ నాలెడ్జ్, బుక్కులు చదువుకుంటే అట్లాగే ఉంటుంది. 1NF, 2NF, 3rd ఇవన్నీ అంటాం కదా, 4th NF, 5th NF, డీనార్మలైజేషన్ అని అంటాం. ఇండస్ట్రీలో 1st, 2nd, 3rd తర్వాత 4th NF, 5th NF ఉపయోగించి డీనార్మలైజేషన్ ఉపయోగిస్తారు. నార్మలైజేషన్ అంటే రిమూవింగ్ రెడెండెన్సీ, అంటే డూప్లికేట్ని తీసేయటం. రెడెండెన్సీ అంటే డూప్లికేట్స్. అలా కాకుండా మీరు కనుక ఇండస్ట్రీలో ఉంటే నార్మలైజేషన్ పర్పస్ ఏంటి అని అడిగితే మీరు రిమూవింగ్ డూప్లికేట్స్ అని చెప్పకుండా ఇట్ విల్ ఇంక్రీజ్ ద రైటింగ్ క్యాపబిలిటీ అని చెప్తారు. అంటే మీరు ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ చేస్తూ ఉన్నారనుకోండి, అమెజాన్లోకి వెళ్ళారు, సామాన్లు కొంటా ఉన్నారు. అమెజాన్ ఏం చేస్తుంది? ఈ డేటా అంతా తీసుకెళ్ళి అమెజాన్ ఓఎల్టీపీ డేటాబేస్లో పెడుతుంది. సో కస్టమర్స్ అంతా కూడా మీరు మార్నింగ్ సామాన్లు కొంటా ఉన్నారనుకోండి, దివాళీ, దసరా ఆర్ క్రిస్మస్ రోజున ఏమవుతుంది? డేటా ఎక్కువగా రైటింగ్ అవుతూ ఉంటుంది. ఈ రైటింగ్ డేటా ఫాస్ట్గా జరగాలి కాబట్టి ఓఎల్టీపీ డేటాబేస్ని ఎట్లా చేస్తారంటే చిన్న టేబుల్స్తో క్రియేట్ చేస్తారు. అంటే ఒక 100-200 టేబుల్ చిన్నగా ఉంటే ఒక కస్టమర్ టేబుల్, కేటగిరీ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్, లొకేషన్ టేబుల్, సబ్ కేటగిరీ టేబుల్, ఇలా రకరకాల స్మాల్ టేబుల్స్లో డేటా చేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం. సో ఓఎల్టీపీ డేటాబేసెస్లో నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్తో చిన్న టేబుల్స్ క్రియేట్ చేస్తారు. నార్మలైజేషన్లో ఉపయోగం ఏంటి అంటే రైటింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు 100 మంది అట్ ఏ టైం కొంటున్నా, 1,00,000 మంది అట్ ఏ టైం అమెజాన్లో కొంటున్నా కూడా మీకు ఎట్లాంటి లేటెన్సీ డిలే ఉండదు. అది గుర్తించండి. అంటే ఓఎల్టీపీలో ఫ్రెష్ డేటా వస్తుంది, తక్కువ సైజ్ డేటా ఉంటుంది. బట్ ఎంతమంది కంకరెంట్లీ రాస్తా ఉన్నా, సామాన్లు కొంటా ఉన్నా కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ టేబుల్స్లో డేటా నింపబెడతారు. ప్రైమరీకి, ఫారెన్కి, రిలేషన్షిప్ టేబుల్స్ అన్నిటికీ ఉంటాయి. సో నార్మలైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డేటాని రైటింగ్ చేసుకునేటప్పుడు ఆ సిస్టమ్ ఫాస్ట్గా పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కొంటానే ఉంటారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి డేటా వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఇయర్ మనం అనుకున్నట్టు ఈటీఎల్ ద్వారా ఓలాప్ డేటా వేర్ హౌసింగ్లోకి పెడతారు. క్లియర్? ఓలాప్లోకి పెట్టినప్పుడు ఏమవుతుంది? డేటా వేర్ హౌసింగ్ డేటా అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్రీ మంత్ డేటా వచ్చి కూర్చుంటా ఉంటుంది. బట్ ఈ డేటాబేస్ని ఎట్లా డిజైన్ చేస్తారు? ఓలాప్ డేటా వేర్ హౌస్ని ఒక డేటాబేస్, పెద్ద డేటా వేర్ డేటాబేస్ని ఊహించుకోండి. అందులో చాలా హిస్టారికల్ డేటా అమెజాన్ కంపెనీది ఉంటుంది. దీన్ని ఎట్లా డిజైన్ చేస్తారంటే డీనార్మలైజేషన్ అనే ఒక టెక్నిక్తో డిజైన్ చేస్తారు. డీనార్మలైజేషన్ అంటే ఇంక్రీజింగ్ రెడెండెన్సీ నోయింగ్లీ. అంటే స్మాల్ టేబుల్ క్రియేట్ చేస్తే మనకు డూప్లికేట్స్ గట్రా ఉండవు. బట్ ఈ 100 టేబుల్స్ డేటా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 20 టేబుల్లోనో 30 టేబుల్లోనో కుదించేసి పెడతారు. అప్పుడు ఏమవుతుంది? మనకు తక్కువ టేబుల్స్ ఉంటాయి కాబట్టి తక్కువ జాయింట్స్ జరుగుతాయి. జాయింట్స్ లేకుండా మనం RDBMS చేయలేం. సో తక్కువ జాయింట్స్ కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా రీడింగ్ మనం మోర్ క్విక్గా చేస్తాం. ఇక్కడ ఎక్కువ టేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం డేటా తీసుకురావాలనుకుంటే అన్ని టేబుల్స్ జాయిన్ చేయాలి. మోర్ టేబుల్స్ అంటే మోర్ జాయిన్స్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్ యువర్ డేటా. ఓఎల్టీపీలో నార్మలైజేషన్ ఎక్కువ టేబుల్స్ క్రియేట్ చేయడం వలన
జాయింట్స్ ఎక్కువగా పెడితే రీడింగ్ స్లోగా ఉంటుంది, బట్ ఓఎల్టీపీలో రైటింగ్ ఫాస్ట్గా ఉంటుంది. సో నార్మలైజేషన్స్ అంటే క్రియేటింగ్ స్మాల్ టేబుల్స్ అని చెప్పాలి. నార్మలైజేషన్ రైటింగ్ క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేస్తుందని చెప్పాలి. ఎట్లా ఇంక్రీజ్ చేస్తుంది మీకు తెలుసుకోవాలనుకుంటే నేను డేటా వేర్ హౌసింగ్ అని ఇంకో సెట్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. అందులోకి వెళ్ళి మీరు ఓఎల్టీపీ ఓలాప్ ఎందుకు ఫాస్ట్గా ఉంటుందో, ఓఎల్టీపీ ఎందుకు స్లోగా ఉంటుందో విడిగా చెప్పాను. ఆ వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నౌ డేటా వేర్ హౌస్లో ఏం చేస్తారంటే 100 టేబుల్స్ మనకు ఓఎల్టీపీలో ఉంటే దాన్ని ఒక 5 టేబుల్స్ లాగానో 6 టేబుల్స్ ఒక 20 టేబుల్ లాగానే చేస్తారు. నెంబర్ ఆఫ్ టేబుల్స్ తగ్గించడాన్ని మనం డీనార్మలైజేషన్ అంటాం. క్లియర్? సో రిమూవింగ్ ద రెడెండెన్సీ నార్మలైజేషన్ అయితే, యాడింగ్ ద రెడెండెన్సీ నోయింగ్ అంటే తెలిసి మనం డూప్లికేట్స్ అని ఇందులో ఏర్పాటు చేస్తాం. అందుకోసం అని చెప్పి డీనార్మలైజేషన్ వల్ల నెంబర్ ఆఫ్ టేబుల్స్ తక్కువైపోతాయి, నెంబర్ ఆఫ్ జాయిన్స్ తక్కువైపోతాయి. కాబట్టి ఫాస్ట్గా మనం డేటా రీడింగ్ చేయగలుగుతాం. అందుకే డేటా వేర్ హౌసింగ్ డిజైను అలాగే ఓఎల్టీపీ డేటాబేసెస్ డిజైన్ ఒకేలాగా ఉండదు. ఇక్కడ ఈఆర్డి మోడలింగ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని ఓఎల్టీపీ డేటాబేస్ను ఉపయోగిస్తారు. ఆటోమేటిక్గా ఈఆర్డి పెడితే నార్మలైజేషన్ ఆటోమేటిక్గా అందులో వచ్చేస్తుంది. సపరేట్గా నార్మలైజేషన్ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు. బట్ వేరస్ డేటా వేర్ హౌసింగ్ డిజైన్ మీరు చేయాలనుకుంటే ఇక్కడ డైమెన్షన్ మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఆటోమేటిక్గా డీనార్మలైజేషన్ తెస్తుంది. స్మాల్ టేబుల్స్ అన్నీ కూడా పెద్ద టేబుల్స్గా మారిపోతాయి. మనకి ఇక్కడ ఫోకస్ ఏంటంటే డేటా రీడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రీడ్ అవ్వాలి. ఇక్కడ డిజైన్ కాన్సెప్ట్లో మనకి ఏం గుర్తుండాలి, డేటా రైటింగ్ అవుతున్నప్పుడు ఓఎల్టీపీ డేటాబేస్ చాలా ఫాస్ట్గా డేటాని కస్టమర్స్ని తీసుకోవాలి. మనం ఒక జర్నీకి వెళ్తా ఉన్నాం అనుకోండి, హైదరాబాద్ నుంచి గోవా. 10 సూట్ కేసులో సామాన్ సర్దుకొని ఫ్యామిలీ అంతా బయలుదేరాం. నాకు పొద్దున్నే బ్రష్ కావాలి, టవల్ కావాలి, సోప్ కావాలంటే ఈ సూట్ కేసు ఆ సూట్ కేసు అని ఓపెన్ చేసామనుకోండి, 10 సూట్ కేసులు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అలా కాకుండా 10 సూట్ కేసుల్లో ఉన్నటువంటి మీ సామాను 2-3 సూట్ కేసుల్లో సర్దుకున్నారనుకోండి, నేను పొద్దున్న లెక్కగానే నా బ్రష్ కావాలి, డ్రెస్ కావాలి, లేకుంటే సోప్ కావాలంటే 1 or 2 సూట్ కేసులు ఓపెన్ చేస్తే అందులో మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి క్విక్గా మీరు సామాను తీయగలుగుతారు. తీయడం అంటే రీడింగ్. అర్థమవుతుందా? సో డీనార్మలైజేషన్ అంటే ఎక్కువ సూట్ కేసుల్లో ఉన్నటువంటి డేటాని 2-3 సూట్ కేసుల్లో సర్దుకోవటం. అర్థమవుతుంది. ఎందుకు అలా చేస్తారు అంటే బికాజ్ తక్కువ టేబుల్స్ ఉంటే తక్కువ జాయిన్స్ జరుగుతాయి. జాయిన్స్ అనేది చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్, గుర్తుపెట్టుకోండి మీరు. జాయిన్స్ ఓఎల్టీపీలో కానీ ఓలాప్లో కానీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి ఓఎల్టీపీలో ఎక్కువ టేబుల్స్ పెడతారు. బికాజ్ ద ఫోకస్ అక్కడ రీడింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలా. ఓలాప్లో ఫోకస్ ఏంటంటే రైటింగ్ స్లోగా జరిగిన రీడింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈటీఎల్ ద్వారా డేటా పంప్ చేస్తారు. ఎస్ఎస్ఐఎస్ కానీ ఏడిఎఫ్, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, టాలెంట్ ఏదో ఒక ఈటీఎల్ ద్వారా పంప్ చేస్తూ ఉంటారు. ఈటీఎల్ చేసినప్పుడు కూడా డేటా రైటింగ్ స్లోగానే జరుగుతుంది. బికాజ్ ఓలాప్ ఆర్ డేటా వేర్ హౌసింగ్ డేటాబేసెస్ మెంట్ ఫర్ రీడింగ్ ద డేటా, నాట్ ఫర్ రైటింగ్ ద డేటా. గుర్తుంచుకోండి. ఇందులో స్పెషల్గా మనకి స్టార్ స్కీమా, స్నోఫ్లాక్ స్కీమా ఇవన్నీ ఉంటాయి. సో ఓఎల్టీపీకి ఓలాప్కి డిజైనింగ్లో చాలా తేడాలు ఉంటాయి. నార్మలైజేషన్ చాలా టేబుల్ని క్రియేట్ చేస్తూ ఉంది ఓఎల్టీపీలో, బట్ ఓలాప్లో డీనార్మలైజేషన్ 100 టేబుల్ డేటాను ఒక 20 టేబుల్లో కుదిస్తుంది. ఎందుకంటే లెస్ జాయిన్స్ అంటే లెస్ రీడింగ్ క్యాపబిలిటీ ఫాస్ట్గా ఉంటుందని అర్థం. సో ఓఎల్టీపీ డిజైన్, ఈఆర్డి మోడలింగ్, రైటింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది, నార్మలైజేషను, అలాగే ఇండెక్సెస్ కూడా ఓఎల్టీపీలో తక్కువగా పెడతారు. ఇండెక్సెస్ తక్కువగా అంటే రైటింగ్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఓలాప్లో మనకి ఏం చేస్తారంటే డైమెన్షన్ మోడలింగ్ చేస్తారు. ఇక్కడ డీనార్మలైజేషన్ ఉంటుంది, రీడింగ్ మీద దృష్టి పెట్టుకొని డిజైనింగ్ చేస్తారు. ఇక్కడ మోర్ ఇండెక్సెస్ కూడా క్రియేట్ చేస్తారు. ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ నాలెడ్జ్ కనుక మీకు బాగా తెలిసినట్లయితే మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూస్ పాస్ అవుతారు. మీకు డేటా అనలిస్ట్ కానీ డేటా ఇంజనీరింగ్లో కానీ వెళ్తున్నప్పుడు సీక్వెల్ మీద మంచి అవగాహన ఉండాలి. లేదనుకోండి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే పరిస్థితిలో మీరు ఉండరు. థ్యాంక్ యూ గైజ్.